నమస్తే. సీజేపీ పార్టీ జంతర్ మంతర్‌లా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చలో పార్లమెంట్ ఇచ్చింది. ర్యాలీకి పిలిపిచ్చింది. ఈరోజు అసలు రోడ్ల మీద పరిగెడుతున్నారు యువత. ఒకవైపు 144 సెక్షన్ పెట్టిండ్రు. పార్లమెంటు సమావేశాలు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఒకవైపు సోనం వాంగ్‌చుక్ ఏమో దీక్ష కొనసాగిస్తున్నాడు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఢిల్లీలో చికిత్స అందిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే పౌరుని యొక్క ప్రాణాలు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిది కాబట్టి 100% తీసుకుపోయినాం, మేము చికిత్స అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే జూన్ 20 నుంచి జంతర్ మంతర్‌లో సీజేపీ కార్యకర్తలు అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో, సోనం వాంగ్‌చుక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నారు. జూన్ 28 తారీఖు నుంచి సోనం వాంగ్‌చుక్‌తో పాటు ఒక ముగ్గురో నలుగురో దీక్ష చేస్తున్నారు. నిరవధిక దీక్ష. ఈ మధ్యల ఇయాల్టికి 23 డేస్ అవుతుంది. ఒక 2 డేస్ బ్యాక్ ఏమో పోలీసులు సివిల్ డ్రెస్‌లో వచ్చి వైట్‌వి పరదాలు పెట్టి ఆయనను తీసుకొని పోయి హాస్పిటల్‌లో సర్దార్ సింగ్ ఏదో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తా ఉన్నారు. అంటే దీక్ష విరమింపజేయలేదు. ఆయన కండిషన్లు పెట్టిండు. రెండో మూడో కండిషన్లు పెట్టి ఈ కండిషన్లకు ఒప్పుకుంటే, సమ్మతిస్తే నేను దీక్ష విరమింపజేస్తా తప్ప నేను మీరు ఏ హాస్పిటల్‌లో ఏసినా, ఎక్కడ ఏం చేసినా నేను విరమించను అని ఖరాఖండిగా చెప్తున్నాడు. నిన్న ఇప్పుడు ప్రెజెంట్ న్యూస్ ఏందంటే 144 సెక్షన్ పెట్టిండ్రు. పార్లమెంటు సమావేశాలు అంటే మామూలు విషయం కాదు కదా. అయితే ప్రభుత్వం కూడా ఎందుకో మొండి పట్టుదలకు, మొండి వైఖరిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 20 మంది విద్యార్థులు చనిపోయారు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అంశంలో. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత తీసుకోవాలి కదా, జవాబుదారీతనం ఉండాలి కదా. రేపు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మంత్రులు లేకపోతే వాళ్ళు వీళ్ళు ఇంకెవరన్నా కేంద్ర మంత్రులు కానీ ఇంకెవరన్నా రాష్ట్ర మంత్రులు కానీ ఇబ్బంది పడతారు కదా, భయం ఉంటుంది కదా, అది ఇట్లా చేయొద్దు కదా, కొంచెం జాగ్రత్త ఉండాలి కదా అని ఒక అకౌంటబిలిటీ వస్తుంది అనేది వాళ్ళ యొక్క వాదన. కానీ ఎందుకో ప్రభుత్వం అసలు మొండిగా ఉంది. అహంతో ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. ఎందుకో రాజీనామా చేస్తే పెద్ద ఏమవుతుంది, ఏం కాదు కదా. ఇగో కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటు ఢిల్లీలో ఉద్రిక్తత. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో ప్రభుత్వ సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ సీజేపీ సోమవారం చలో పార్లమెంటుకు పిలుపునిచ్చింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వద్దకు నిరసనకారులు ర్యాలీగా బయలుదేరారు. పోలీసుల నుంచి అనుమతి రాకపోయినా ఈ ర్యాలీ కొనసాగిస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేను ఒకటి చెప్తున్నా తెలుసా, అనవసరంగా సీజేపీ వాళ్ళను హైలైట్ చేస్తూ ఉన్నారు. మరి అట్లే ఉంది కదా, ఆయన రాజీనామా చేస్తే అయిపోయా, ఎందుకు ఏమవుతుంది, వీళ్ళని పైకి తెస్తున్నట్లే ఉంది. బీజేపీ ప్రభుత్వము సీజేపీ వాళ్ళని పైకి తెస్తున్నట్లు కాదా ఇది. పోలీసుల నుంచి అనుమతి రాకపోయినా ఈ ర్యాలీ కొనసాగిస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించడంతో ఘర్షణ చోటు చేసుకున్నది. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిండ్రు. అంతకుముందు ఈ ర్యాలీ దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశ రాజధానిని హై అలర్టులో ఉంచారు. జనాలు భారీగా గుమిగూడటాన్ని నిషేధించారు. జంతర్ మంతర్ వద్ద తప్ప మిగతా ప్రదేశాల్లో ఎక్కడ కూడా 5 కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని పోలీసులు హెచ్చరించారు. ఇప్పుడు ఈ గుంపులో గోవిందలాగా ఇంకెవడన్నా నిజంగా దేశానికి ద్రోహులు ఉంటారు, ఇతర దేశాలను, ఇప్పుడు పాకిస్తానే ఉంది, వాళ్ళ మాటలు నమ్మి చేసేటోళ్ళు కూడా ఉంటారు ఈ గుంపులో గోవిందలాగా. వీళ్ళు కావాలని చేస్తున్నట్టుంది. ఎందుకో అహంకారానికి పోతుంది. ఈయన షరతులు కూడా పెట్టాడు. 3 షరతులకు అంగీకరిస్తే నేడే దీక్ష విరమిస్తా సోనం వాంగ్‌చుక్. విద్యా వ్యవస్థల వైఫల్యాలపై 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ తన దీక్షను ముగించేందుకు 3 షరతులు పెట్టిందంట. వాటిని నెరవేర్చితే సోమవారమే దీక్ష విరమిస్తానని తెలిపారు. ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో తనను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ ఆయన లేఖ విడుదల చేశారు. అది గవర్నమెంట్ హాస్పిటలేనట. అందులో తన 3 డిమాండ్లు చెప్పిండు. విద్యా వ్యవస్థలో వైఫల్యాలకు ఇటీవల జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేసిండు. నీట్ పేపర్ లీక్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని రాజకీయ నాయకులు హామీ ఇవ్వాలన్నారు. ఇక తన ఆరోగ్య పరిస్థితి కారణంగా పార్లమెంటు మార్చిలో అంటే ఇవాళ ర్యాలీ పాల్గొనకపోతే అగ్ర రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి పైన పేర్కొన్న 2 హామీలను తనకు వ్యక్తిగతంగా ఇవ్వాలని డిమాండ్ చేసిండు. ఆయన డిమాండ్స్ అవి. వాంగ్‌చుక్ను ప్రైవేట్ ఆసుపత్రి తరలించాలని ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఆదివారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిందట. అయితే ఈ విజ్ఞప్తిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న స్వచ్ఛందంగా ఆసుపత్రిలో చేరకపోవడంతో బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు పేర్కొంది.
వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వాంగ్చుక్ సమ్మతితోనే మందులు ఇస్తున్నారని న్యాయమూర్తి వెల్లడించారు. ఇప్పుడు మనం ఈ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు పౌరుని ప్రాణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్తా ఉంది. దాదాపు 22, 23 రోజుల నుంచి దీక్ష కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆడికి పోయి చర్చలు చేస్తే ఏమవుతుంది? ధర్మేంద్ర ప్రధానో లేకపోతే అమిత్ షానో లేకపోతే నరేంద్ర మోడో లేకపోతే అధికారులను పిలిపించి ఏదో చర్చలు చేస్తే ఏమవుతుంది? అది బాధ్యత కాదా? అది జవాబుదారిత అంటే కేవలం మీకు ఈయన ప్రాణాలను కాపాడుకోవాలనేది మాత్రమే ఉంది. కానీ ఆడికి వచ్చి ఓ సమాధానము ఒక లిఖితపూర్వకంగా ఒక హామీ ఇవ్వాల్సిన అవసరం లేదా? అంటే ప్రాణాలు చచ్చిపోని, పిల్లలు చచ్చిపోని, ఉరిపెట్టుకొని, ఇంకేమైనా తాగి చచ్చిపోని ఏమైనా సంబంధం లేదు మాకు. మేము మాత్రం ఆ సీట్లో అట్లే కూర్చోవాలి. అహం కాదా ఇది? ఇప్పుడు ఆయన ప్రాణాలను కాపాడుకునే ఆతృతలో మీరు ఎందుకు చర్చలు చేస్తలేరు? ఎందుకు వాళ్ళ డిమాండ్లకు తలగుతలేరు? ఎందుకు రాజీనామా చేస్తలేడు? దీనికి ప్రశ్న ఉందా? ఈ ప్రశ్నలకు జవాబు ఉందా? ఇది ఎక్కడ భావదారిద్రం? మంచిది కాదు కదా. అధికారం ఉంది, ఆయన తీసుకుపోయి ఆసుపత్రిలో చేర్పించే అధికారం ఉంది, కానీ రాజీనామా చేసే అధికారం లేదా? జవాబుదారితనం ఉండొద్దా? ఒక భయం ఉండొద్దా? ఆనాడు రైల్వే ప్రమాదం జరిగింది, లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసి రిజైన్ చేసిండు. ఆయన రైలు నడిపి ఆయన ఏమైనా ప్రమాదానికి కారకుడైండా? ఒక బాధ్యతతోటి ఒక జవాబుదారితనంతో చేసిండు. ఆ జవాబుదారితనం ఉండాలనే కదా వీళ్ళు కోరుతున్నది. ఎందుకంత అహంకారానికి పోతున్నారు? బలవంతంగా తీసుకుపోతున్నారు, బలవంతంగా అణచివేస్తున్నారు. మీకు మీరే అనవసరంగా CJP వాళ్ళని పైకి లేపుతా ఉన్నారు. యువతను ఒక ఆగ్రహానికి గురి చేస్తూ ఉన్నారు. ఇలా 144 సెక్షన్ పెట్టిండ్రు. మీరు దాడులు జరిగితే ఇంకా రెచ్చిపోతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఒకరిని ఎక్కువ రెచ్చగొడితే, సహనాన్ని దెబ్బతీస్తే అది వాళ్ళకే ప్రమాదం. సహనంతో ఆడుకోవద్దు, ఓపికతోటి ఆడుకోవద్దు, అది ప్రమాదం. ఇప్పుడు ఏరి కోరి బీజేపీ ప్రభుత్వం ఏది కొరకరాని కొయ్యగా చేసుకుంటుంది, ఒక కంట్లో నలుసులాగా చేసుకుంటుంది CJPని. ఇది మాత్రం వాస్తవం. సోనం వాంగ్చుక్ మాత్రం ఇంతవరకు దీక్ష విరమించలేదు, ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. కాబట్టి ప్రభుత్వం కూడా మొండి వైఖరులు తీసేయాలి, పట్టుకోకూడదు, పట్టు విడుపు ఉండాలి. బండజింక పట్టుకున్నట్లు పట్టుకుంటే మీకే ప్రమాదం. అది రాజీనామా చేస్తే ఏమవుతుంది? పెద్దగా ఏమవుతుంది అంటే ఏంటంటే దీని అర్థం ఏం తెలుసా? ఎందుకు చేస్తలేరంటే ఇగో బీజేపీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఆయన రాజీనామా చేసిండు అని ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటాయని వీళ్ళ బాధ. ఇక 20 మంది చచ్చిపోయి 30 మంది చచ్చిపోయి ఇట్లా ఉంది దేశంలో విద్యా వ్యవస్థ సంగతి. ఇట్లుంది. ఇది నీట్ పేపరే కాదు, గతంలో కూడా జరిగినాయి, రాష్ట్రాలలో కూడా లీకులు అవుతున్నాయి పేపర్లు. ఇట్లా ఉంది మన వ్యవస్థ. విద్యా వ్యవస్థ ఎట్లుందంటే పిల్లలు ఆడుకున్నట్టే ఉంది. పిల్లలు ఆడుకున్నట్లే ఉంది. కొంచెమన్నా ప్రభుత్వానికి ఉండాలి కదా, కేంద్ర ప్రభుత్వానికి, మోదీ షా ద్వయానికి ఉండాలి కదా రాజీనామా చేయించాలనేది. ఏందో ప్రజల కోసం ఇది దేశం వెలిగిపోతుందని వాళ్ళు చెప్తారు. ఇక పిల్లలు చనిపోయి వాళ్ళ తలల దగ్గర, వాళ్ళ సమాధుల దగ్గర దీపాలు మాత్రం వెలుగుతున్నాయి. అది మాత్రం పక్కా.